హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన వీడియో వచ్చేసి బొబ్బర్లతో టిక్కీస్ చేశానండి. బొబ్బర్ల కట్లెట్ లేదా టిక్కీ అంటారు. తక్కువ ఆయిల్తో మనము ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ బొబ్బర్లు చాలా మంచివి మనకు హెల్త్కి. వీటిని అలసందలని కూడా అంటారు. వీటిని నేను నైట్ అంతా మంచిగా నానబెట్టుకొని నెక్స్ట్ డే రోజు వాటర్ అంతా తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్లో పెట్టుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాను. ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. వీటిని మనము నార్మల్గా పోపు వేసుకొని తినొచ్చు. గుడాలు అంటారు కదా, అలా తినొచ్చు. కాకపోతే ఎప్పుడు అలా కాకుండా ఇలా టిక్కీలలాగా చేసుకున్నాను. మంచిగా బొబ్బర్లన్నీ ఉడికిన తర్వాత వాటిని మొత్తం స్మాష్ చేసుకున్నాను. కచ్చా పెచ్చాగానైనా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇట్లా చేయితోటే స్మాష్ చేశాను. తర్వాత దాంట్లో ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, అట్లానే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. అంటే నేను తీసుకున్న బొబ్బర్లకు సరిపడా వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇంకా అలానే రుచికి తగినంత కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా తర్వాత ఒకదాని తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మనము చేయితోటి చపాతి పిండిని కలిపినట్టుగా కలుపుకోవాలి. మరీ అయితే వాటర్ ఎక్కువ వేసుకోలేదు, కొంచెం వాటర్ ఇట్లా చిలకరించుకొని కలుపుకున్నాను. అయితే ఇందులో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఆమ్చూర్ పౌడర్ బదులు ఇంకా నిమ్మకాయ రసం పిండుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర, కల్యమాకు ఇలా ఇవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా అంతా వాటర్ కొంచెం లైట్గా వేసుకొని మంచిగా చపాతి పిండిలాగా కలుపుకొని, లేకపోతే ఇలా ఇలా వీడియోలో చూపెట్టిన విధంగా కలుపుకున్నాను. ఇట్లా మనం చేతితో తీస్తే ముద్దలాగా రావాలి. ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న టిక్కీస్ లాగా చేసుకొని ఇంకా పెనం మీద ఆయిల్ వేసుకొని మంచిగా 2 సైడ్లో కాల్చుకోవడమే. ఇంకా ఈ బొబ్బర్లలో మనకి ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్ ఇంకా ఇవన్నీ ఉంటాయి. ఇది మన డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది బొబ్బర్లు అనేటివి. ఇంకా హార్ట్ కండిషన్కి కూడా ఈ బొబ్బర్లు మంచిగా పనిచేస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకు బొబ్బర్లు అనేటివి. ఇంకా మనం వెయిట్ లాస్ కావడానికి కూడా ఈ అలసందలు, ఈ బొబ్బర్లు అనేటివి మనకి బాగా మంచిగా యూజ్ అవుతాయి. మనము మార్నింగ్ ఇట్లా మొలకల్లాగా చేసుకొని కూడా తినవచ్చు. చాలా మంచిది హెల్త్కి. ఒకే విధంగా తింటే బోర్ వస్తుంది కాబట్టి ఇలా తక్కువ ఆయిల్ తోటి ఇలా చేస్తే ఈవినింగ్ టైము స్నాక్గా కూడా మంచిగా ఉంటుంది. ఈ బొబ్బర్లను తీసుకుంటే మనకు ఆకలి అనేది త్వరగా వేయదు, అందుకే బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే దీనిలో ఉండే అధిక ప్రోటీన్ల వల్ల మనకి శక్తిని కూడా చాలా ఇస్తాయి. అలాగే మన బ్లడ్ కూడా హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. ఇంకా ఇన్ని ఉపయోగాలున్న మన ఈ బొబ్బర్లని ఏదో ఒక రూపంలో మనకు రోజువారీ డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. అంతే అండి, టిక్కీస్ రెడీ అయిపోయాయి. చాలా చక్కగా కాలిపోయాయి, మంచిగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్లో తెలియజేయండి. ఇలానే తినచ్చు, లేదంటే సాస్ తోటి, కెచప్ తోటి కూడా తినవచ్చు. గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.